అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో చాలా మందికి ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చాలా మంది స్టూడెంట్స్ కూడా అనుకుంటారు. ఈ మధ్య మనం చూసుకుంటే ఎవ్రీ కాలేజ్‌లో ఆల్మోస్ట్ ఇంతకుముందు జస్ట్ ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్‌లో ఉండేవి ఇన్క్యుబేషన్ సెంటర్స్ లాంటివి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్‌లో ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ లాంటిది స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని కాలేజెస్‌లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏంటంటే స్టార్టప్స్‌కి స్టూడెంట్స్‌కి కొంచెం అవేర్నెస్ వస్తుంది, దాని గురించి తెలుసుకుంటారు అండ్ దాని తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ అలాంటి స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి, బట్ దే విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట, ఎక్స్పీరియన్స్ కోసం. సో అలాంటి వాళ్ళకి మీ వైపు నుంచి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ అండి, ఒక మంచి ఐడియా ఉంటే దట్స్ ఫెంటాస్టిక్. మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దాము, నాట్ ద యూజువల్ జాబ్స్ అండ్ వర్క్ అనుకుంటమే, దట్ ఈస్ అ బిగినింగ్. ఐడియా ఈస్ ద బిగినింగ్. కాకపోతే మీరు ఫస్ట్ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్. నా ఐడియా ఏంటి, నా బిజినెస్ మోడల్ ఏంటి, నాకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది, నా ఛానల్స్ ఏంటి, తర్వాత ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, నేను సొంతంగా ఎంత మనీ పెట్టగలుగుతాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత మనీ ఇవ్వగలుగుతారు, నేను రైజ్ చేయాలంటే ఎప్పుడు చేయగలుగుతాను. సో ఇప్పుడు నెట్వర్క్ ఉండి ఆల్రెడీ నోన్ బిజినెస్ ఫ్యామిలీ అంటే అది వేరు, మీకు ఆల్రెడీ ఒక కుజన్ ఉంది. కానీ మనకు అట్లా కుజన్ లేకుండా ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్, మనకి ఎక్కువ సేవింగ్స్ లేకపోతే అది చాలా కష్టమైన పరిస్థితి. ఐడియా ఉంటుంది, చేయగలుగుతామని తెలుసు. అలాంటప్పుడు మనం ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ని అప్రోచ్ చేయొచ్చు. అక్కడ ప్రూఫ్ ఆఫ్ కన్సెప్ట్ ఫస్ట్ ఉండాలి. నేను ఈ ప్రొడక్ట్, ఈ బిజినెస్ మోడల్లో, ఈ సాఫ్ట్వేర్ ఏదో చేస్తున్నాను, దట్ ఈస్ సేలబుల్, అది జనాలు కొనుక్కుంటారు, నాకు ఇది రెవెన్యూ. ప్రూఫ్ ఆఫ్ కన్సెప్ట్ వచ్చిన తర్వాత మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రీ సీడ్, లైక్ మనం బిఫోర్ వీ హ్యావ్ ఎనీ రెవెన్యూ, ప్రీ రెవెన్యూ. ఇప్పుడు అది కూడా ఈజీ కాదు, మనకి ఏమి నెట్వర్క్ ఉండి నెట్వర్క్ లేకుండా అప్రోచ్ అయినా వాళ్ళు నమ్మి మన మీద దే హ్యావ్ టు ఇన్వెస్ట్ కదా. సో మన ప్యాషన్ చూస్తారు, మన కన్విక్షన్ చూస్తారు, మన బ్యాక్గ్రౌండ్, మనకి టీం ఉందా, మనం ఎంతవరకు ఇది తట్టుకొని ముందుకెళ్ళగలిగే ఆ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఉంది, దే విల్ అసెస్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ మనీ విల్ బి లిటిల్ మనీ ఓన్లీ, అందులోనే మీరు టీం కూడా చిన్నగా ఉంటుంది. సో ఈ అన్ని ప్లాన్స్ ఉండాలి, నాకు ఇంత మనీ వస్తే ఇంతవరకు చేస్తాను, ఇది ఇక్కడ పెడతాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఒకవేళ నాకు మనీ వస్తే నేను నెక్స్ట్ ఈ పర్సన్ని హైర్ చేస్తాను, ఇలా ఎక్స్పాండ్ అవుతాను. ఈ ఫుల్ క్లారిటీ ఉంటే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ మనకి టు గెట్ మనీ.